నీకో మాట చెప్పనా? ఎదుటి వాళ్ళు నీ విషయంలో ఎలా బిహేవ్ చేశారో నువ్వు అలాగే బిహేవ్ చెయి. అప్పుడే వాళ్ళకి బుద్ధొస్తుంది. అంతేగాని వాళ్ళు ఎలా నీ పట్ల హార్ష్‌గా బిహేవ్ చేశారు. నీ మనసుని బాధపెట్టారు. అయినా గూడా లేదు లేదు నేను మంచిగా మాట్లాడతాను వాళ్ళతో. మారరు. ఆ కాలం పోయిందెప్పుడో. వాళ్ళు నీతో ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడు. వాళ్ళు నీతో ఎలా బిహేవ్ చేస్తే అలాగే బిహేవ్ చెయి. నీ ఇంటికి ఫంక్షన్‌కి లేట్‌గా వచ్చారా? నువ్వు లేట్‌గానే వెళ్ళు. నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నిన్ను కేర్ చేయలేదా? వాళ్ళొచ్చినప్పుడు నువ్వు అలాగే బిహేవ్ చెయి. వాళ్ళు మాటలతో నీ మనసుని బాధ పెట్టారా? నువ్వు అలాగే బాధపెట్టు. అప్పుడే రియలైజ్ అవుతారు. అప్పుడే పెయిన్ తెలుస్తుంది. అంతేగాని వాళ్ళు ఓకే. నీ పట్ల హార్ష్‌గా బిహేవ్ చేసినా కూడా నా నేచర్ అలా కాదు. నేనలా బిహేవ్ చేయలేను అంటే ఎప్పటికి వాళ్ళు మారరు. వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ అలాంటిదే ఇంక. వాళ్ళు రియలైజ్ అయ్యే మెంటాలిటీ కాదు. వాళ్ళను రియలైజ్ చేయాల్సింది మనమే. మనం ఇలా బిహేవ్ చేస్తేనే వాళ్ళకు నొప్పి తెలుస్తుంది. నొప్పి తెలియనంత వరకు కూడా ఎవరు మారరు. బంగారాన్ని మనం వంచాలంటే దాన్ని వేడి చేయాలి. ఏదైనా ఒక పదార్థాన్ని, గట్టి పదార్థాన్ని ఇనుముంది. ఇనుముని మనం వంచాలి, మనం ఒక మౌల్డ్ చేయాలి అంటే దాన్ని వేడి చేయాలి. వేడి చేయకుండానే చల్లగా ఉంచేసి, చల్లటి నీళ్లు పోసేసి దాన్ని మౌల్డ్ చేస్తాను అనంటే అది ఎప్పటికి జరగని పని. దాన్ని హీట్ చేసి దానికి వేడి తగిలితేనే అది మౌల్డ్ అవుతుంది. అలాగే సేమ్ ఇలాంటి మనుషులు గూడా ఎలా ఉంటారంటే వాళ్ళని మనం ఏమి చేయలేము. అలా చూస్తూ భరిస్తూ ఉంటాము అనేసి అనుకుంటారు వాళ్ళు. కానీ అదెప్పటికి జరగదు. వాళ్ళు నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తే నువ్వు అలాగే బిహేవ్ చెయి. అప్పుడే వాళ్ళు మారతారు. వాళ్ళన్న మాటను అలాగే అప్పచెప్పు. వాళ్ళు నీ పట్ల చూసిన విధానాన్ని అలాగే బిహేవ్ చెయి. అప్పుడే మార్పు జరుగుతుంది. అప్పుడే నీకు దక్కాల్సిన రెస్పెక్ట్ నీకు దక్కుతుంది.